Hello friends, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఇవాళ నేను పీరియడ్స్ లో గర్ల్స్ కి పెయిన్ ఉండడం సాధారణమైన విషయమేనా లేదా దానికి ఏదన్నా అండర్లైన్ ప్రాబ్లం ఏమన్నా ఉందేమో కనుక్కోవాల్సిన అవసరం ఉంటుందా అన్న దాని గురించి మాట్లాడతానండి. ఇప్పుడు పీరియడ్స్ లో పెయిన్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో దీనికి ఒక క్లినికల్ టర్మ్ ఉంటుంది, డిస్మెనోరియా అంటాం. సో పీరియడ్ పెయిన్ ని డిస్మెనోరియా అని మేము క్లినికల్ గా రెఫర్ చేస్తూ ఉంటాం. నార్మల్ గా ఏమవుతుందంటే పీరియడ్ లో కొంతమంది గర్ల్స్ కి చాలా పెయిన్ ఉంటుంది, కొంతమంది గర్ల్స్ కి అసలు పెయిన్ అనేదే ఉండదు, కొంతమందికి మైల్డ్ గా ఉంటుంది, మేనేజబుల్, మెడికేషన్ కూడా ఏం అవసరం లేదు, వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నువ్వు ఎక్కడ వరకు పెయిన్ ఫ్యాక్టర్ యాక్సెప్టబుల్, ఎక్కడ మనము వెళ్ళి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. యాజ్ లాంగ్ యాజ్ లేడీకి పెయిన్ ఉన్నప్పటికీ చాలా తక్కువ ఉంది, తనకు స్కూల్ వెళ్ళిన, కాలేజ్ కానీ లేదా వర్క్ ప్లేస్, ఇంట్లో కానీ హోమ్ మేకర్స్ వాళ్ళు చేసుకునే పనిలో ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ కలగట్లేదు, మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం పడట్లేదు అన్నంత వరకు ఆ పెయిన్ యాక్సెప్టబుల్ లెవెల్లో ఉంది. సో అండర్లైన్ గా ఏదో పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు వాళ్ళు, సో దే కెన్ ఇగ్నోర్. కానీ ఎప్పుడైతే పెయిన్ చాలా సివియర్ గా ఉంటుందో, మన డైలీ రొటీన్, డైలీ యాక్టివిటీస్ లో ఇంటర్ఫియరెన్స్ కాజ్ చేస్తుంది, స్కూల్ లేదా కాలేజ్ నుంచి లీవ్ పెట్టి ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి, అదర్వైజ్ బ్యాక్ టు బ్యాక్ మనము పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూనే ఉన్నాం పెయిన్ తగ్గడానికి, ఈవెన్ ఆఫ్టర్ ఫస్ట్ సెకండ్ డే తర్వాత థర్డ్ డే కి కూడా పర్సిస్ట్ అవుతూనే ఉంది పెయిన్. సో ఇటువంటి పెయిన్ సిమ్టమ్స్ మనం ఇగ్నోర్ చేయకూడదండి. అండ్ ఫ్యూ గర్ల్స్ అన్ఫార్చునేట్ గా వాళ్ళకి ఎంత సివియర్ గా ఉంటుందంటే పెయిన్, వాళ్ళకి వామిటింగ్స్ రావడం, గిడ్డినెస్ ఉండడం, ఇవన్నీ కూడా అసోసియేటెడ్ కంప్లైంట్స్ కూడా ఉంటాయి. సో ఇటువంటి సందర్భాల్లో మనము పర్లేదు, పీరియడ్ లో పెయిన్ కామనే కదా, సో యాజ్ గర్ల్స్ ఒక 1-2 days మనం బేర్ చేయగలిగితే పోతుంది అని ఇట్లా సర్ది చెప్పుకోకుండా ఖచ్చితంగా వెళ్ళి డాక్టర్ ని కలవాల్సి ఉంటుంది. ఈ ఫ్యూ వెరీ లక్కీ గర్ల్స్ ఎవరికైతే పీరియడ్ పెయిన్ అస్సలు ఉండదండి, అస్సలు ఉండకుండా ఉండే సిచ్యువేషన్స్ లో ఒకటి నార్మల్ ఉండొచ్చు, అంటే రెగ్యులర్ గా సైకిల్స్ వస్తున్నాయి, వాళ్ళకి పర్సే బాడీలో వాళ్ళకు వాళ్ళ బాడీ తత్వం బట్టి వాళ్ళకు పీరియడ్ పెయిన్ ఉండదు. కానీ పీసీఓడి ప్రాబ్లం, నీటి బుడగల సమస్యతో బాధపడే వాళ్ళకి 2-3 months కి ఒకసారి ఇట్లా ఇర్రెగ్యులర్ గా సైకిల్స్ వచ్చే లేడీస్ కూడా ఏమవుతుందంటే వాళ్ళకి టైం ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ ఆ టైంలో ఎప్పుడైతే పీరియడ్ వస్తుందో వాళ్ళకి పెయిన్ ఉండకపోవచ్చు. రీజన్ అనోవ్యులేటరీ సైకిల్స్, ఎగ్ ఎవరికైతే పెరిగి విడుదల కాదో అటువంటి సైకిల్లో వచ్చే పీరియడ్ లో పెయిన్ కంప్లైంట్ ఎక్కువగా ఉండదండి. అందుకనే పెయిన్ అస్సలు లేదు అన్న వాళ్ళు కూడా ఇర్రెగ్యులర్ గా సైకిల్స్ కోఎగ్జిస్టింగ్ కంప్లైంట్ ఉంది అంటే మాత్రము ఫర్దర్ గా వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు ఫ్యూ మంత్స్ చూసి ప్రెగ్నెన్సీ కలగలేదు అంటే నియరెస్ట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ని కలవాల్సి ఉంటుంది. ఆర్గానిక్ గా వెరీ సివియర్ పెయిన్ ఉండే వాళ్ళలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే, ఇనిషియల్ గా మేము థైరాయిడ్ టెస్ట్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ అనే టెస్ట్ చేసి చూస్తాం. చూసాక తనకు ఇనిషియల్ పార్ట్ లో స్కాన్ చెప్పేస్తామండి. పెళ్లి అయ్యింది ఆల్రెడీ అంటే వెజైనల్ ఇంటర్నల్ స్కాన్ చేస్తాము, లేదు పెళ్లి కాలేదు గర్ల్స్ వర్జిన్స్ అయితే పొట్ట మీద నుంచి అబ్డామినల్ స్కాన్ చేసి గర్భసంచి ఎలా ఉంది, ఓవరీస్ లో సిస్ట్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది చూస్తాం. గర్భసంచిలో గడ్డలు ఉన్న, ఫైబ్రాయిడ్స్, స్వెల్లింగ్, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్, సిస్ట్స్ ఉండడము ఓవరీలో, ఇలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళకు పెయిన్ చాలా సివియర్ గా ఉంటుంది. దాని పరంగా టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ పెద్దగా ఆర్గానిక్ గా కూడా స్కాన్ లో కూడా ఏమి లేదు అంటే ఇనిషియల్ గా మనము డయట్ అండ్ ఎక్సర్సైజెస్ దగ్గర మనం కాన్సన్ట్రేట్ చేయాలి. డైట్ లో యాజ్ లాంగ్ యాజ్ మనం జంక్ ఫుడ్, హై షుగర్ లెవెల్స్, డీప్ ఫ్రైడ్, హై ఆయిలీ ఐటమ్స్ ఇవన్నీ మనం తగ్గించేసి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫుడ్స్ ఇవన్నీ మంచిగా తీసుకుంటే చాలా మటుకు మన పెయిన్ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి అన్నమాట, పెయిన్ సిమ్టమ్స్. అండ్ సెకండ్ వచ్చేసి ఎక్సర్సైజెస్ అండి. ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ఎరోబిక్ ఎక్సర్సైజెస్, నాట్ సింపుల్ వాకింగ్, మంచిగా ఎరోబిక్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఒక ట్రైనర్ పెట్టుకొని కానీ మోటివేషన్ కి లేదా బై యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ డైలీ 15 minutes to half an hour మీరు స్పెండ్ చేయగలిగితే ఓవర్ మ్యాటర్ ఆఫ్ మంత్, నాట్ ఈవెన్ మోర్ టైమ్ అండి, ఓవర్ మ్యాటర్ ఆఫ్ మంత్ ఖచ్చితంగా మీరు సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఆ పెయిన్ కంప్లైంట్స్ తో చూస్తారు. థ్యాంక్ యూ.